కలెక్టర్గా ఉన్నాడు అంతకుముందు అరుణ్ బాబు. హౌసింగ్ ఎండి అరుణ్ బాబు ఐఏఎస్. నేను పెట్టిన మెసేజ్లన్నీ కూడా మీకు చూపిస్తాను, ఎన్ని మెసేజ్లు పెట్టాను. చాలా రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టాను, ఫోన్ చేశాను, పార్టీలో ఉండే పెద్దలకు అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లా పెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాను. ఆయన కూడా నేను ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను, డబ్బులు కూడా ఉన్నాయి, ఫండ్స్ కూడా ఉన్నాయి కదా, ఫండ్స్ ఉండి కూడా రిలీజ్ చేయడానికి ఆయన కూడా నా ముందరే ఫోన్ చేశాడు. ఇవాళ సాయంత్రం చేస్తానని చెప్పన్నాడు. ఇంత రెక్లెస్గా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంతమంది చెప్పినా కూడా డబ్బులు ఇవ్వకుండా అతను పెట్టుకొని కూర్చున్నాడు అంటే ఇంకా అతనికి ఎవరు ధైర్యమో ఎవరు అండో ఆ అవశేషాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మన మంచి ప్రభుత్వంలో, మంచి ప్రభుత్వం చెప్తున్న సాక్షాత్తు ఒక నాయకుడు, సీనియర్ నాయకుడికి నాకు జరిగిన అనుభవమే నేను ఈవేళ ఎందుకు ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది, ప్రెస్ ముందుకు రాకూడదు, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. నా సమస్య పరిష్కారం అవుతుంది, నేను ఎక్కడే చెప్పుకోవాలి. ఇంకా ముఖ్యమంత్రి గారిని కలిస్తే 20 సెకండ్లు 30 సెకండ్లు మాట్లాడటమే కష్టంగా ఉన్న పరిస్థితిలో డబ్బులు మేము కూడా ఆర్థికంగా 90 లక్షల రూపాయలు 10 నెలల నుంచి ఇబ్బంది పడుతుంటే ఒక సీనియర్ నాయకుడుగా నిరంతరం ప్రతి సమస్య పైన నిత్యం స్పందిస్తున్నానే. మేమే వేరే కాంట్రాక్ట్లో లేకుండా అవుట్ ఆఫ్ అడ్డదిడ్డంగా పనులు చేసుకోవడానికి రావాల్సిన బిల్లు ఇప్పించండి, రావాల్సిన బిల్లు ఇవ్వడానికి వాళ్ళు డబ్బులు పెట్టుకొని. ఇంకోటి విచిత్రమైన విషయం అంటే అధికారులు ఆడవాళ్ళని నా మధ్యలో దూచి వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇస్తామంటే ఇటువంటి పరిస్థితి మా జీవితంలో 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో జాతీయ స్థాయిలో పనిచేసాను, ఇద్దరు ముఖ్యమంత్రి దగ్గర కలిసి పనిచేసినాం, ఒక ప్రధానమంత్రి దగ్గర పనిచేసిన విషయం మాకే ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే ఆడవాళ్ళ దగ్గర చివరికి వెళ్ళి మీరు చెప్పండి పని చేయించుకున్న పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడితే ఇంక ఏం చేయాలి మేము రాజకీయం? పార్టీలో ఉండి మేము మా సొంత పని మేము చేసుకోలేనప్పుడు ఇతరులకు ఏమైనా చోటమోట పని పడితే ఏం చేయగలుగుతాం? ఎవరు విలువిస్తారు? ప్రభుత్వం దయచేసి గుర్తించాలి. మనం చెప్పుకోవటం కాదు మనం మంచి ప్రభుత్వం ఎక్కడ చీడపురులు ఉన్నారు, ఎక్కడ విశ్వ సంప్రదాయాలు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం వాళ్ళందరి పని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం నిత్యం మంచి ప్రభుత్వంలో ఉన్నామని మనం చెప్పుకుంటున్నాము, కానీ నాలాంటి వాళ్ళు జరిగిన సంఘటన ఇది ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి, ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడే కోరుకుంటున్నాను. అధికారులు ఇది పార్టీ దృష్టికి అధికారుల దృష్టికి పూర్తిగా తెలిసినా కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేకపోతే అదే నేను బాధపడుతున్నాను. ఇది నేనేం దృష్టికి ఈవేళ డైరెక్ట్గా ప్రెస్కి వచ్చి మాట్లాడలే, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాను, ఆయన పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, ఎవరో ఇంకా వాళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను. గత 3 నెలలకు ఆయన మెసేజ్ పెట్టాను, పార్టీ వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఇంత అవినీతితో తాండవిస్తూ ఉంటే అర్థం లేకుండా చేయనని చెప్తున్నా అంటే ఎవరికి చెప్పుకోవాలి అతను? కానీ మనం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, మనకి ఇటువంటి చెడ్డ అవినీతి పరులు ఉంటే ఇటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా తొలగించాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. నాలాంటి వాళ్ళని కోరిక జరగకూడదు పార్టీ వాళ్ళకే కాదు ఎవరికా. కానీ ప్రభుత్వంలో మనం ఉంటే మనం ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అని నా బాధ. ఆ ప్రభుత్వం ఏం జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది. వీటిపైన దృష్టి పెట్టాలి. మిగతా సమస్యలు మనకు చాలా ఉన్నాయి, వాటిపైన మాట్లాడుతూనే ఉన్నాం నిరంతరం. అక్కడ బాధపడిన వాళ్ళు, అక్కడ రోడ్డు పైన పడిన వాళ్ళు మళ్ళీ చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. కానీ మన ప్రభుత్వంలో వ్యవస్థలో ఉన్నాము, మాకన్నా న్యాయం జరుగుతుందో జరగకపోతే చాలా ఆవేదనగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. అది మీ ద్వారా ముఖ్యమంత్రి గారితో నేను చెప్పడం ఏంటంటే నేనే కాదు నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా భర్తీకి ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా 10 నెలల నుంచి పెండింగ్ పెట్టుకొని చిన్న మొదటిగా 90 లక్షల రూపాయలు మేమెన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అందరి దృష్టికి తీసుకెళ్ళి చివరిగా ఈ ప్రయత్నంతో మీడియా సమావేశంలో చెప్తున్నాను. అలసత్వం ఇక్కడ నాకు కనిపించిన లోపం ఏమంటే నిరంతరము జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాపులను, జగన్మోహన్ రెడ్డి చేసే డైవర్షన్ పాలిటిక్స్లోని మనం 24 గంటలు 24/7 దానికి అంకితం అయిపోయినాం. రాజధానిని ఒకసారి నెయ్యి విషయంలో 1 సంవత్సరం పాటు సిట్టు ఎంక్వైరీ అవి 1 సంవత్సరం పాటు కాలం గడిపేశాం. అమరావతి పైన ఇంకా మిగతా టైంలో కాలం గడిపేస్తున్నాం. మన పార్టీలోకి రాకముందు ఈ రాక్షస రాజ్యంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, జైలుకి వెళ్ళొచ్చాం, కేసులు పెట్టించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చింది, మనం సుఖంగా ఉంటే మనకు రావాల్సిన డబ్బులు కూడా రాలేకపోతే ఈ విధంగా పరిస్థితి ఉంటే
ఇంక ఈ మీడియా ద్వారా చెప్పుకునే పరిస్థితి ఒక సీనియర్ నాయకుడు కలిగితే ఇంతకంటే దురదృష్టకరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఒక మీడియా అధిపతి కూడా ఫోన్ చేసి చెప్పాను నేను, అయ్యా ఈ విధంగా ఉందని చెప్పి. ఇవన్నీ మార్గాలున్నాయి, అన్ని మార్గాలు చెప్పలేకపోతే నిరంతరం మనం అతను వేసిన ట్రాప్లో పడుతూ ఇప్పుడు మావిగారిని పెట్టాడు, దానిపైన మాట్లాడడం, రేపు ఇంకో సమస్య తీసుకొస్తే దానిపైన మాట్లాడతాం. సో 1.5 సంవత్సరం కొండపైన మాట్లాడి ప్రతి చిన్న విషయం వాళ్ళు వేసిన ట్రాప్లో మనం పట్టం, దానిపైన మాట్లాడటం. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది? అడ్మినిస్ట్రేషన్ పట్టుంటే అడ్మినిస్ట్రేషన్ మనం చేయకపోతే పై నోటీస్కి వెళ్ళి వాళ్ళకి వెళితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. మనం చెప్పడం కాదు కదా, చేసి చూపిస్తేనే కదా అవతల భయం ఉంటుంది. అది జరగనప్పుడు ఇట్లాగే ఉంటాయి. మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, అది ఆచరణకు వచ్చేందుకు ఇంకో రకంగా అయిపోతుంది. వాస్తవంగా గ్రౌండ్ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవటం లేదు. ఎప్పుడైతే నాయకుడికి అధిష్టానానికి ఆ గ్యాప్ ఏర్పడుతుందో ఆ గ్యాప్ ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తుంది. మన పార్టీ అధికారంలో రాకముందు నేను మీటింగ్లో ఉన్నా, నాయకుడు వస్తే నేను బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పిన మనం ఇవాళ ఉందా? అంటే నేను పార్టీలో ఉండి పార్టీని విమర్శించడం నాకు సమంజసం కాదు, అది విలువలతో కూడుకున్న పని కాదు. కానీ వాస్తవంగా ప్రజలు అనుకుంటున్న పని. ప్రతి సోమవారం మనం అర్జీలు తీసుకుంటున్నామే, ఇక్కడ తీసుకుంటున్నాము, ఎమ్మెల్యే తీసుకుంటాడు, ఇంకొకరు తీసుకుంటారు, పార్టీ ఇన్ఛార్జ్ తీసుకుంటారు, సీఎం ఆఫీస్ తీసుకుంటారు, ఇంకొక లోకేష్ గారు తీసుకుంటారు. ఇన్ని అర్జీలు 2 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం జరుగుతున్నాయి. దగ్గర సమస్యలకు నెంబర్ ఏం తగ్గట్లేదే, మరి ఎక్కడ లోపం? 2 సంవత్సరాల నుంచి అర్జీలు వస్తూనే ఉన్నాయి, క్యూలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వస్తున్నాయంటే మనకు సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతున్నాయి. అవినీతి కూకటి వేళతో లోతుకు పోయింది. అది వాళ్ళు వేస్తే అవినీతి చిత్తు మార్గం అంతా ఉంచకుండా దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా అది ట్రాప్లో ఉండిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? పార్టీ క్యాడర్ ఎంత బాధపడుతుంది? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అంటే గత ప్రభుత్వంలో అవినీతి కంటిన్యూ అవుతుందా? గత ప్రభుత్వంలో అవినీతి తాండవం వెళ్ళిపోయింది, అవినీతి తాండవం జరిగింది. ఆ అవశేషాలు ఇంకా ఉన్నాయి, అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికే పార్టీ నాయకులు చెప్తే చూడమంట పోలీస్ స్టేషన్లు ఎక్కడ పనులు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పినట్టు పనులు అవుతున్నాయి కదా. ఒక నాయకుడు స్వతహాగా ఎవరికి నాకు తెలిసినంత వరకు 99 నాలాంటి వాడికి అసలుకి సొంత ప్రయోజనాలు కానీ ఏమీ ఉండవు. 1 కూడా పోలీస్ స్టేషన్లో పని చెప్తే చేసే రోజులు లేవు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా పనులు జరుగుతున్నాయి. పార్టీ వాళ్ళు పెట్టిన కేసుకే దిక్కులేదు కదా. మనం ఊడిపోయింది కదా కేసు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే పార్టీ కేసు పెడితే కేసు వాళ్ళే కేసే లేకుండా చేసుకున్నారు కదా. మరి ఎవరు ఆధిపత్యం జరుగుతుంది, ఎవరు పెత్తనం నడుస్తుంది ఇక్కడ? ఒక ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్య స్థానంలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే రిమాండ్ కూడా లేకుండా తీసుకు బయటకు వచ్చాడు. ఎవరు ఆధిపత్యం నడుస్తుంది, ఎవరు పెత్తనం నడుస్తుంది ఇక్కడ? ఇంక మనలాంటి వాళ్ళు నాయకులు చెప్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఇక్కడ? క్లియర్ కట్గా ఉంది. ఈ మన ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఇంకా గాల్లో తేలుకుంటా పోతే ఊహాగానాలు ఉంటుంది. మన మంచి ప్రభుత్వం మనకు అన్నీ జరిగిపోతాయి అనుకుంటే పరిస్థితులు ఎప్పుడు అట్లా అనుకూలంగా ఉండవు. కాపు కాస్తున్నాం, నిరంతరం కాపు కాస్తూనే ఉంటాం. మా జాతీయాన్ని గురించి కాపు కాస్తూనే ఉంటాం. కాపు కాయటానికి మేము ఉన్నాం. ముద్రగడ్డ పద్మనాభం నుంచి మీకోసం ముద్రగడ్డ పద్మనాభం ఆ రోజు పార్టీలో లేకపోయినా కూడా ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి అవతల వాళ్ళతో చేతులు కలిపేసి చేస్తున్నారంటే కాపు కోసం నిరంతరం నిలబడ్డాం, పార్టీ కోసం చేయమని చెప్పు. మరి కాపు కాసే వాళ్ళు మాకు లేకపోతే కమ్మగా మాట్లాడే వాళ్ళు, కమ్మగా భజన చేసే వాళ్ళకి పనులు చదువుతానంటే మాకు ఆవేదన ఉండదా సార్? మాకు బాధ ఉండదా? చేయండి, మీ పనులు మీరు చేసుకోండి, తప్పు లేదు, మీకు కాదనటం లేదు. మేము నిరంతరం మీకోసం ఎప్పటి నుంచో యుద్ధం చేస్తున్నాం కదా. కాపులు వేరు బలిజలు వేరు అని చెప్పి మేము మాట్లాడుకుంటే దానికి యుద్ధానికి సిద్ధపడి కూడా మీకోసం చేశాం కదా. మా పరిస్థితి ఈ విధంగా ఉంది, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ప్రభుత్వానికి మీ ద్వారానే నేను పనిచేస్తాను. నేనే కదా చాలామంది చెప్పారు అన్నమాట. నేను ఇవాళ కొత్తగా చెప్పడం వల్ల కమ్మగా భజన చేసే వాళ్ళకి, కమ్మగా మాటలు చెప్పే వాళ్ళకి పనులు అవుతున్నాయి. కాపు కాస్తున్నాం మేము, మాకు పనులు కావట్లేదు. నిరంతరం కాపు కాస్తున్నాం. ఎందులో కాపు కాలేదు చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం నేను మాట్లాడినంతగా ఇదిగా ఎవరైనా మాట్లాడారా? ఈ ఆంధ్రప్రదేశ్ లోపల చెప్తున్నాను. ఎన్ని ఇష్యూస్ మాట్లాడాను, ఎంతవరకు వెళ్ళాను, ఎన్ని బెదిరింపులకు లోనయ్యాను. నేను మాట్లాడిన ఇష్యూ అంటే ఏదైనా ఉందా చెప్పండి. మరి మేము కాపు కాసినట్లు కాదా? మా సొంత పనులు మేము చేసుకోవాలని పరిస్థితులు ఇవాళ మేము ఉన్నాం కదా. ఇదే కదా మా ఆవేదన. మేము ఏదో అవుట్ ఆఫ్ వేలు అడగలేదు, ఆబ్లిగేషన్ అడగలేదు, కాంట్రాక్ట్ అడగలేదు.
మీరు పదవి ఇస్తే ఒక 2 ఏళ్ళ పదవి కోసం ఏదో ఒరగపు ఏదేమీ లేదు, వస్తే తీసుకుంటాం, చిత్తశుద్ధికి పని చేస్తాం. అదే జీవితం కాదు కదా. మా నేపథ్యం కూడా ఉంది కదా, మాకు ఒక నేపథ్యం ఉంది కదా. మేము ఎక్కడ పనిచేసి వచ్చాము, మా స్థాయి ఏంటి, ప్రధానమంత్రి స్థాయి దగ్గర నుంచి మేము పనిచేసి ఏ విధంగా మేము బ్రాటప్ అయ్యాము 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో. ఇంత నేపథ్యం ఉన్నవాళ్ళు రాష్ట్రంలో చూపించండి, ఏదో కొద్దిమంది నన్ను ఇద్దరిని చూపించండి. ఇలాంటి మాకే ఇంతకు మాట్లాడుతున్నారు, ఎంత ఆవేదన కలుగుతుంది. నేను ఫోన్ చేస్తే అధికారికి చూస్తాను, ఏమండి మేము ఇవ్వమంటున్నాం కదా, అనట్లేదు కదా, ఇస్తాం. ఇంత బరితెగించి మాట్లాడితే ఇస్తామంటారు ఏంటండి, మీరేమైనా బాకీ ఉన్నారా నాకు? అది కూడా ఆయన శాంక్షన్ చేసిన, ఆయన కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తే కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు. అంతకుముందు ఉన్న అధికారి ఈరోజు ఫైల్ పోతే సాయంత్రానికి ఇచ్చేవాడు, ఇతను పనిగట్టం కూర్చున్నా అంటే డబ్బుల కోసం చేస్తున్నా అంటే. ఇటువంటి అధికారులు వాళ్ళ దృష్టికి వెళితే కూడా అతను పని యాక్షన్ తీసుకోలేదంటే ఇంకే ప్రభుత్వం అంటే ఇది మంచి సంప్రదాయంగా దాటినట్టు వాళ్ళు ఏరు వేయాలి. ఏరు వేయకపోతే వచ్చే రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడికి పనులు అంటూ జరగలేదో, నాయకుడు పార్టీ కోసం దేనికి ఇప్పుడు ఈ పార్టీ కోసం ఏమైనా చేయడానికి తయారైనప్పుడు, కేసులు పెట్టించుకోవడానికి, రోడ్డుపైకి రావడానికి తయారైనప్పుడు, అవతల ఉంటే ఢీ కొట్టడానికి తయారైనప్పుడు, ఆ సపోర్ట్ మాకు లేకపోగా, మా పనులు మా సొంత పనులు కూడా జరగకపోగా, మేము అప్లికేషన్ అడగలా, పదవులు అడగలా, ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదని చెప్పన్నాం. అలాంటి మాకే ఈ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? అటువంటి కడుపు బాధ నాకే కదా, ఎవరికి రాకూడదు. ఒక పార్టీ సీనియర్ నాయకుడు కొంటే నేనే ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి అయ్యా నాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకుంటే, ఎవరో కార్యకర్త చెప్పుకున్నట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంత ఆవేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది దేనిపైన. ఏ చిన్న సమస్య వచ్చినా ముందు నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడేవాడిని కదా టీడీ ఇష్యూ పైన. 1-3 పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలు నిరంతరం ప్రతి ఇష్యూ పైన మాట్లాడుతున్నా కదా. మాట్లాడిన ప్రతి ఇష్యూ అవతల ఇమీడియట్గా వాళ్ళు నోరు మూయించాను. నేను మాట్లాడిన ఏ ఇష్యూకి అవతల వాడు నోరు తెరవనీయకుండా మాట్లాడించాను. ఏ విషయం ఒక టీడీ విషయం కానీ, రాజకీయ విషయం కానీ, ఏ విషయం అంత సుదీర్ఘంగా మాట్లాడి చేస్తే 2 నెలల నుంచి పేమెంట్లు, మాకు రావాల్సిన పేమెంట్ కోసం మేము ఇంత ఆవేదన పడుతుంటే చెప్పిన తర్వాత కూడా అది జరగకపోగా ఇంకేం చెప్పాలి? అయినా పార్టీ కోసం, పార్టీకి ఆ దుర్మార్గుని పనులు భరించలేక పార్టీలో ఉన్నాము. మేమేదో మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నాం. పార్టీ కోసం పనిచేయాలని సిద్ధపడినప్పుడు మా సొంత పనులను మాకు జరగకపోయినప్పుడు ఆలోచించేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి వేడుకుంటున్నాను.